చెప్పండి. ఇప్పుడు రేవంత్ సర్కార్ ఆల్రెడీ మేము ఆర్డినెన్స్ తీసుకొచ్చినాం, ఎవరు కూడా కోర్టుకి వెళ్ళకండి, మనకి త్వరలో రిజర్వేషన్ కూడా వస్తున్నాయి, మేము 42% స్థానిక ఎలక్షన్స్ కూడా పోతాం అంటున్నారు కదా. మరి మీకు నమ్మకం లేకనా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఉనికి కాపాడుకోవడానికి ఇదంతా? బీఆర్ఎస్ పార్టీ అని కాదు, పార్టీలకు అతీతంగా ఇక్కడికి వచ్చిన బీసీ సోదరులందరూ కూడా నమ్మేది ఏంటంటే ఈ ఆర్డినెన్స్ అనేది చెల్లుబాటు కాదనేది. ఇప్పుడు అక్కడ మాట్లాడుతున్న పెద్దలు కానీ ఎవరైనా కానీ మాట్లాడేది ఏమనంటే ఇది ఒక చెల్లని ఆర్డినెన్స్, ఎలక్షన్స్ ముందర స్థానిక ఎన్నికల ముందర చేసేటటువంటి ఎన్నికల స్టంట్ మాత్రంగానే దీన్ని చూస్తున్నాము. ఇక్కడ బీసీలోనే కాదు మిగతా అడుగు బలహీన వర్గాలకు సంబంధించిన సోదరులందరూ కూడా బీసీలకు ఈరోజు తోడుగా ఇక్కడికి వచ్చి నిలబడడం జరుగుతుంది. ఇది నమ్మకం కోసమో బీఆర్ఎస్ పార్టీ ఉనికి కోసమో అని కాదు, ఇక్కడ అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారని గర్వంగా తెలియజేస్తాం ఒక బీసీ బిడ్డగా ఈరోజు. సో ఇప్పుడు తీర్మాన్ మల్లన్న కావచ్చు, కవిత గారు ఎవరంటే వాళ్ళే క్రెడిట్ సంపాదించుకుంటారు కదా, మా వల్ల అంటే మా వల్ల. ఇప్పుడు క్రెడిట్ ఒకరు తీసుకునేది కాదండి, ఇది బీసీలందరూ సంయుక్తంగా పోరాడితేనే వస్తున్నటువంటి సర్కార్ దిగి ఇస్తున్నటువంటి రిజర్వేషన్. ఇది ఏ ఒక్కరికే చెందాల్సిన సొత్తు కాదు, ఏ ఒక్కరికో చెందాల్సినటువంటి క్రెడిట్ కాదండి. ఇది క్రెడిట్ కోసం పోరాడాల్సిన సమయం కాదు, ఇది ఖచ్చితంగా ఇది రాజ్యాంగబద్ధంగా చేయించుకోవాల్సినటువంటి సమయం. ఇది క్రెడిట్ గురించి కొట్లాడుకోవాల్సిన సమయం కాదు. ఆర్డినెన్స్ ద్వారా ఇది కాదనేదే ప్రజలందరి నమ్మకం, బీసీ నాయకులందరి నమ్మకము. ఇది చట్టబద్ధంగా చేసిన రోజే మేమందరం ఖచ్చితంగా నమ్ముతాం. రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేసేంత మూర్ఖులం అయితే కాదు మేము. చట్టబద్ధంగా చేసిన రోజు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారిని ఖచ్చితంగా సన్మానిస్తాం. థ్యాంక్ యూ.